అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది? ఆ, ఇప్పుడు ఏమైంది? ఆస్తి అంతా అమ్ముకోండు, ఆస్తి అంతా పోయింది, అది భాగం చేసుకొని పోయింది. అందుకని చాలామంది ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మాట వినకుండా బట్టలు పెట్టుకొని ఎటో పోతారు. వస్తే ఇటు వస్తారు, లేకపోతే జీవితం సగం అక్కడే అయిపోద్ది. ఆగమైపోతారు. చాలామంది అట్ట ఆగమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేంది నాకు చెప్పేదని ఇల్లు వదిలి పెట్టిపోయిన వాళ్ళు చాలామంది టికెట్ పేపర్లలో కూడా ఎక్కారు, ఫ్లెక్సీలు కూడా పడ్డాయి. ఎందుకంటే ప్రియమైన సోదరి సోదరులరా, దేవుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తారు. అంటే ముందుకు చాలా ప్రాముఖ్యం బుద్ధి. నీకు బుద్ధి ఉంటే మట్టుకి ఎవరి మాట వినాలి? ముందుగా దేవుడి మాట వినాలి, తర్వాత ఉపాధ్యాయుల మాట వినాలి, తర్వాత తల్లిదండ్రుల మాట వినాలి. ఫస్ట్గా ప్రిఫరెన్స్ అందరికన్నా దేవుడికి ఇచ్చి, తర్వాత తల్లిదండ్రులకి, తర్వాత ఉపాధ్యాయులకి ఇవ్వాలి. వారు ఎందుకంటే నిన్ను జీవితాన్ని తీర్చిదిద్దుతారన్నమాట. వాళ్ళకి ఎదురు తిరిగితే, ఆ ఉపాధ్యాయులకి ఎదురు తిరిగితే నీ జీవితం ఏముండదు. ఈ లొట్టి మొద్దు పిల్లలు ఇలా చెప్పే బదులు పాఠం చదువుకునే పిల్లగాళ్ళ జీవితం నయం అనుకుంటారు. చదువుకున్న పిల్లగాళ్ళు చెప్పినా కానీ కొద్దిగా మన కష్టార్జితం అన్న మనం చెప్పిన దానికి ఫలితం అన్న ఉండదని మొద్దు వాళ్ళని ఏం చేస్తారు? పక్కనే ఎట్టుతారు. మొద్దు వాళ్ళని వాళ్ళు తిండి కోసమే ఆశపడి హాస్టల్లో ఉంటున్నారు కానీ అనుకుంటారు. కానీ ఎందుకంటే ప్రియమైన సోదరి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో, పెద్దవాళ్ళ మాట ఎప్పుడైతే వింటామో, పెద్దవాళ్ళకి ఎప్పుడైతే గౌరవిస్తామో, పెద్దవాళ్ళని ఎప్పుడైతే మనం చూస్తుంటామో, దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తల నరిచిన వాని ఎదుట ఏమంటాడు? వారికి తల నరిచిన వాడిని అంట నువ్వు లేచి నిలబడాలి. వాళ్ళకి సంస్కారం చేయాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి. చాలామంది పిల్లగాలని అమ్మ ఏదన్నా ఒకటి తీసుకురా, నువ్వు తెచ్చుకోరాదు, నాకు అది నొస్తుంది ఇది నొస్తుంది నాకు. ఇప్పుడు ఫోన్ ఇస్తే పిల్లగాళ్ళకి పుట్టిన 6 నెలల కాడించి ఫోన్ ఉంటేనే పాట అన్నం పాలు తాగేవాళ్ళు ఉంటారు. పుట్టిన 6 నెలల కాడించి ఫోన్ ఇస్తే గంటలు నడిజాం దాకా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు, సీక్రెట్గా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది దైవ లక్షణం కాదు. దేవుడు ఒకరోజు నిన్ను తొక్కిపడతాడు అనమాట. ప్రియమైన సోదరి దేవుడు నిన్ను ప్రేమించి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చిండు. మనకంటే అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఉన్నవాళ్ళు ఈ సమయంలో చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు. నీ తెలివి, నీ డబ్బు, నీ జ్ఞానం, నీ తల్లిదండ్రులు కాపాడట్లా. దేవుడు నిన్ను కాపాడుతుండు. దేవుడు నిన్ను కాపాడుతుండు. ఎందుకంటే దేవుడి మాటకి ఇంకా నువ్వు ఎదురు తిరిగావనుకో, దేవుడి మాటకి నువ్వు ఇదే చూపకుండా ముందుకెళ్ళావనుకో, ఒకరోజు నువ్వు విడవబడతావు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల దుఃఖాన్ని నువ్వు దేవుడు చూస్తుండు. నీ తల్లిదండ్రులు బాధపడేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. కాబట్టి అందుకనే సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుడికి మనసు ఇవ్వాలి. దేవుడికి మనసు ఇచ్చి నీ తల్లిదండ్రులకి దగ్గర ఒక సమాధానపడి మళ్ళీ